హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు లలిత వంటశాల. ఈరోజు స్పెషల్ వచ్చేసి పింక్ చపాతి. దీన్ని బీట్రూట్ చపాతి కూడా అని అంటారు. ఇందులో ఎలాంటి కెమికల్ కలర్స్ యూస్ చేయకుండా మన నేచర్లోనే దొరికే కలర్స్తో ఈ చపాతి చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పింక్ చపాతి ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న బీట్రూట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి, ఉప్పు, కొద్దిగా నీరు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి వేసుకోండి. మనం బీట్రూట్ గ్రైండ్ చేసుకున్నప్పుడే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇందులో ఎలాంటి ఉప్పు వేసుకునే అవసరం లేదు. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ పిండిలాగా తడుపుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోండి. తడుపుకున్న పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత చపాతీలు చేస్తే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు చపాతీ పిండిని తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు పెనం వేడి చేసుకొని మనం తయారు చేసుకున్న చపాతీలను కాల్చుకోండి. చపాతీని వేయగానే అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలండి. ఇలా చేయడం వలన చపాతీ గట్టిగా అవ్వదు, అన్ని వైపులా కాలుతుంది. చపాతీని 2 వైపులా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. చూసారు కదండి, మనం ఎలాంటి కలర్స్ యూజ్ చేయకుండా నేచర్లో దొరికే కలర్తో చపాతీని ఎలా తయారు చేసామో. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా అందరూ ఈ చపాతీని తినొచ్చండి. హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్ కూడా ఉంటుంది. డైటింగ్ చేసేవాళ్ళు మాత్రం ఆయిల్‌ని స్కిప్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, వేడి వేడి పింక్ చపాతీ రెడీ అయింది. దీనికి కాంబినేషన్‌లోకి యెల్లో చట్నీ, దీన్ని బొంబాయి చట్నీ అని కూడా అంటారు. ఈ బొంబాయి చట్నీ వీడియోని కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చూడండి. మీరు ఆలుతో కానీ, రైతాతో కానీ, దేనితో కానీ తిన్నా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఈ పింక్ చపాతీని తయారు చేసుకొని ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.